వీరాధి వీరుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక చెప్పులు కుట్టేవాడుండేవాడు. వాడు యువకుడు, తెలివితేటలు, ధైర్య సాహసాలు కలవాడు. అయినా వాడి తాత ముత్తాతలు చెప్పులు కుట్టి బతకడం చేత వాడికి కూడా అదే వృత్తి అలవడింది. ఈగలు ముసిరే కొంపలో కూచుని తన జీవితమంతా చెప్పులు కుడుతూ ఈగలను చంపుతూ వ్యర్థం చేయడం వాడికి ఏమాత్రమూ నచ్చలేదు. విశాలమైన ప్రపంచం ఉన్నది. ఎక్కడికైనా వెళ్ళి అదృష్ట దేవతను ఆరాధించవచ్చు. ఈ మాట అనుకుని ఆ చెప్పులు కుట్టేవాడు తన పేరు రణసింహుడని మార్చుకుని వీరోచితమైన దుస్తులు, ఒక కత్తి సంపాదించి అదృష్ట దేవతను వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళగా రాజధాని నగరం వచ్చింది. రణసింహుడు తిన్నగా రాజుగారి భవనం ప్రవేశించి రాజుగారి ఎదుటికి వెళ్ళి, మహారాజా, నా పేరు రణసింహుడు. నా శౌర్యానికి పరాక్రమానికి అంతులేదు. చిన్నతనం నుంచి నేను ఎన్ని వేల ప్రాణాలు తీశానో లెక్కలేదు. నన్ను తమ కొలువులో పెట్టుకోండి అన్నాడు. రాజుగారు చెప్పులు కుట్టేవాణ్ణి ఎగాదిగా చూసి, నిన్ను చూస్తే ఏమంత యోధుడివిలాగా కనిపించడం లేదు. అయినా నీ పరాక్రమం రుజువు చేస్తే నిన్ను కొలువులో పెట్టుకుంటాను. ఇక్కడికి సమీపాన ఉండే అరణ్యంలో ఒక నరభక్షకుడైన రాక్షసుడున్నాడు. వాడు రోజు ఒకరిద్దరిని చంపి తింటూ దేశ ప్రజలకు మహాకంటకంగా ఉన్నాడు. వాణ్ణి చంపి రాగలవా అని ప్రశ్నించాడు. అదెంత పని? అలాంటి సాహస కృత్యాలు చేసే అవకాశం కోసమే కదా నేను దేశాటన చేస్తున్నది అన్నాడు చెప్పులు కుట్టేవాడు. ఆ రాక్షసుడిపైకి మన యోధుల్ని పంపాను, కానీ ప్రయోజనం లేకపోయింది. వాడు వాళ్ళను చంపి తిన్నాడు కనుక ఆలోచించుకో అన్నాడు రాజు. వాడి తల తెచ్చి తమ ముందుంచుతాను సరా అన్నాడు చెప్పులు కుట్టేవాడు. అతను ఎంత ధైర్య సాహసాలు కలవాడైనా రాక్షసుడి సంగతి విని కొంచెం బెదిరాడు. అయితే అతనికి ఒకటే ధైర్యం. రాక్షసులకు శరీర బలం హెచ్చుగాని బుద్ధి బలం చాలా తక్కువ. వాళ్లకు ధైర్యం కూడా తక్కువే. అతను బియ్యం పిండిలో బూడిద కలిపి రాళ్ల రూపంలో తయారు చేసి సంచిలో వేసుకుని అరణ్యం కేసి బయలుదేరాడు. పోగా అరణ్యంలో రాక్షసుడి ఇల్లు కనిపించింది. దానికి సమీపంలో ఉన్న ఎత్తైన చెట్టు మీదికి ఎక్కి చెప్పులు కుట్టేవాడు రాక్షసుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సూర్యాస్తమయం కాబోయే వేళ రాక్షసుడు వస్తున్న అలికిడి వినిపించింది. భూమి అదిరింది. రాక్షసుడు చెట్ల కొమ్మలను తోసుకుంటూ వస్తుంటే అవి ఫెలఫెల విరిగాయి. చెట్ల మీది పక్షులు భయంతో అరుస్తూ పారిపోయాయి. రాక్షసుడు చెప్పులు కుట్టేవాడెక్కిన చెట్టుకు సమీపించి గాలివాసన చూస్తూ నరవాసన అంటూ పైకి చూసేసరికి చెప్పులు కుట్టేవాడు కనిపించాడు. అక్కడున్నావా? దిగిరా, లేకపోతే చెట్టుతో పాటు నిన్ను కింద పడేస్తాను అన్నాడు రాక్షసుడు. కాస్త గుర్రాన్ని కట్టేయి, నేను దిగి రాను వస్తాను. నీ అంతు తేల్చుతాను. ప్రపంచంలో నన్ను మించిన బలాఢ్యుడు లేడు. నేనెవరనుకున్నావు? రణసింహుణ్ణి అన్నాడు చెప్పులు కుట్టేవాడు. నేను నమ్మను అన్నాడు రాక్షసుడు. నమ్మకపోతే కల్లారా చూడు. ఇవిగో గండరాళ్ళు, వీటిని నేనేం చేస్తానో తెలుసా అంటూ తన సంచిలో నుంచి ఒక్కొక్క రాయే తీసి విరిచి తుంపులు చేసి దూరంగా పొదలలోకి పారేయసాగాడు. రాక్షసుడికి అనుమానం తీరకపోయినా జంకు పుట్టింది. కొద్దిపాటి మనిషి అంతంత రాళ్లను అలా తుంపులు చేయడం అసాధ్యమే. కాని ఏ పుట్టలో ఏ పాముందో. అందుచేత ఈ రణసింహుడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిదనుకుని రాక్షసుడు, నువ్వు నిజంగా అంత బలవంతుడివైతే మనం స్నేహం కడదాం. మా ఇంటికి రా, చక్కని భోజనం పెడతాను అన్నాడు. చెప్పులు కుట్టేవాడు చెట్టు దిగి వచ్చాడు. అతను రాక్షసుడు నడుచుకుంటూ రాక్షసుడి ఇంటికి వచ్చారు. వంట చెరుకు లేదు. అడవిలో 4 దుంగలు కొట్టుకొస్తావేమిటి అన్నాడు రాక్షసుడు. దుంగలేమిటి, కొట్టుకు రావడమేమిటి? ఆ కనిపించే పెద్ద వృక్షంలో ఒకదాన్ని పీకి ఈడ్చుకొచ్చి దొడ్లో పారేస్తాను అన్నాడు చెప్పులు కుట్టేవాడు. వాడు నిజంగా అంత పని చేసి తన దొడ్డి ఇల్లు నాశనం చేస్తాడు ఏమో అని భయపడి రాక్షసుడు, పోనీ వద్దులే, మనకు కొంచెం వంట చెరుకు చాలు, నేనే పోయి కొట్టుకు వస్తాను అన్నాడు. వాడు గొడ్డలి తీసుకుపోయి 4 దుంగలు నరికి తెచ్చి వంట ఇంట్లో ఒక మూల వేసి
వంటకు నీరు లేదు. బావి నుంచి ఒక బొక్కెడు నీళ్లు తెస్తావా ఏమిటి అని చెప్పులు కుట్టేవాణ్ణి అడిగాడు. బొక్కెడు నీళ్ళా? చిచి, మంచి మూకుంటే అయ్యి బావికే కట్టి ఈడ్చుకొచ్చేస్తాను. దాన్ని మన దొడ్లోనే ఉంచుకుందామన్నాడు చెప్పులు కుట్టేవాడు. అతను నిజంగా బావికి తాడు కట్టి ఈడ్చుకురాగలడా అని సందేహం కలిగి కూడా తీరా అంత పని చేస్తాడేమోనని భయపడి, పోనీ వద్దులే, కాసిన్ని నీళ్లు నేనే తెస్తాను అంటూ రాక్షసుడు గంగాలమంత బొక్కెలను తానే తీసుకుపోయి దానితో నీళ్లు తెచ్చాడు. ఆ రాత్రి పడుకోబోయేదాకా చెప్పులు కుట్టేవాడు అవకాశం దొరికినప్పుడల్లా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. అతని మాటలు వింటున్న కొద్దీ రాక్షసుడికి అదురు జాస్తి అయింది. ఆ రాత్రి ఎలాగైనా ఆ రణసింహుడి పీడ వదిలించుకోవాలనుకున్నాడు. అందుకోసం రాక్షసుడు, మా ఇంట్లో నేను పడుకునే మంచం ఒక్కటే ఉంది, దానిమీదనే నువ్వు కూడా ఒక పక్కన పడుకో అన్నాడు. చెప్పులు కుట్టేవాడు సరేనన్నాడు. కాని అతనికి రాక్షసుడి దురుద్దేశం అర్థమైంది. రాక్షసుడి మంచం చాలా పెద్దది. దానిమీద ఒక పక్క రాక్షసుడు పడుకుంటే రెండో పక్క చెప్పులు కుట్టేవాడు పడుకున్నట్టే పడుకుని చల్లగా కిందికి దిగి తన తల ఉండే చోట ఒక గుమ్మడికాయ పెట్టి తాను మంచం కిందికి దూరి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొంతసేపు అయ్యాక తన అతిథి గాఢ నిద్రలో ఉంటాడనుకుని రాక్షసుడు తన దుప్పటి కింది నుంచి ఒక ఇనపకర్ర తీసి గుమ్మడికాయను 10 సార్లు బాది తన పీడ విరగడ అయిందనుకున్నాడు. ఇనపకర్రను రాక్షసుడు దూరంగా పారేసిన చప్పుడు వింటూనే చెప్పులు కుట్టేవాడు మంచం కింది నుంచి పైకి వచ్చి గుమ్మడికాయ చిదవలు తీసి పారేసి చల్లగా తన స్థానంలో పడుకొని గట్టిగా ఆవలించి, చిచి, ఈ మంచం నిండా నల్లులున్నట్టున్నాయి, తెగ కుట్టి నిద్ర కాస్త పాడు చేశాయి అన్నాడు విసుక్కుంటూ. రాక్షసుడికి ముచ్చెమటలు పోసి పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది. ఇక వీడంతట వీడు నన్ను వదిలిపోవాలే గాని నేనై వదిలించుకోలేను అనుకున్నాడు రాక్షసుడు. మర్నాడు ఉదయం రాక్షసుడు వంట ప్రారంభిస్తూ, నిన్న రాత్రి కూడా నువ్వు సరిగ్గా తిండి తినలేదు, ఈ పూట ఏం తింటావు అని చెప్పులు కుట్టేవాణ్ణి అడిగాడు. నిన్న సాయంకాలం 2 అడవి దున్నలు తిన్నాను, అందుచేత ఆకలి లేకపోయింది. ఈ పూట నీతో సమానంగా తింటాను, మనిద్దరికీ పందెం అన్నాడు చెప్పులు కుట్టేవాడు. రాక్షసుడు 2 కుంచాల అన్నం వండి ఒక గంపెడు వంకాయలు తరగకుండానే వండేశాడు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. అన్నము కూర చెరిసగం పంచుకుని తినసాగారు. చెప్పులు కుట్టేవాడు తన చొక్కా కింద ఒక సంచి అమర్చి అన్నము కూర అందులోకి రహస్యంగా తోస్తూ కొంచెం కొంచెమే నోట వేసుకోసాగాడు. ఇద్దరి భోజనము పూర్తయింది. తాను తిన్నంత తన అతిథి తినడం చూసి రాక్షసుడు ఆశ్చర్యపడ్డాడు. కాని నేనే గెలిచాను, నేను అన్నము కూరలు నమలకుండా మింగాను, నువ్వు నమిలి మింగావు అన్నాడు చెప్పులు కుట్టేవాడు. అదంతా నీ పొట్టలో ఉంటే నాకెలా తెలుస్తుంది, నమిలే మింగావేమో అన్నాడు రాక్షసుడు. కావలిస్తే పొట్ట కోసి చూపిస్తాను అంటూ చెప్పులు కుట్టేవాడు తన చొక్కా కింద ఉన్న సంచిని కత్తితో పైనుంచి కిందికి చీరేశాడు. అన్నపు కరుళ్ళు ఉడికిన వంకాయలు బయటికి వచ్చేశాయి. నాలాగా నువ్వు కూడా నీ పొట్టను చీరగలిగితే నువ్వే గెలిచావని ఒప్పుకుంటాను అన్నాడు చెప్పులు కుట్టేవాడు. రాక్షసుడికి పౌరుషం వచ్చి చెప్పులు కుట్టేవాడి కత్తితో తన పొట్టను చీరుకుని చచ్చిపోయాడు. చెప్పులు కుట్టేవాడు వాడి తల నరికి రాజుగారికి చూపాడు. రాజుగారు వాడి పరాక్రమానికి మెచ్చుకొని వాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అటు తరువాత చెప్పులు కుట్టేవాడి పరాక్రమానికి మరి పరీక్ష జరగలేదు. 10-12 ఆమడల దూరంలో ఉండే మరికొందరు రాక్షసులు రణసింహుడనే వాడి పరాక్రమము గురించి విని దూరంగా కొండల్లోకి పారిపోయారు. చెప్పులు కుట్టేవాడు రాజుగారి అనంతరం తానే రాజై సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. శుభం.